హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నేను మా తిరుపతి ట్రిప్ ఎలా చేసాం, ఎక్కడెక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడ తిన్నాం, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ అయితే ఈసారి ఫుల్గా తిన్నాము, చాలా బాగా నచ్చింది. మేమైతే అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వెళ్ళాం. మాకైతే ఇక్కడ మేము శ్రీనివాసంలో బుక్ చేసాము రూము, కాకపోతే మాకు మాధవంలో ఇచ్చారనమాట. అండ్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదు, ఈసారి మర్చిపోయాను. కాకపోతే విష్ణు నివాసంలో కంటే చాలా బాగున్నాయి అనమాట రూమ్స్. అసలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నైట్ వెళ్ళాము. మేము కార్లో వెళ్ళాము. సో నైట్ వెళ్ళి మార్నింగే మేము రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఇదేంటంటే PS4 అని తిరుపతిలో ఫేమస్ రెస్టారెంట్. ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతిలో, కాకపోతే టేస్ట్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడు మేము ఫుడ్ కోసం వెతుక్కుంటూనే ఉండేవాళ్ళం, ఎక్కడ మంచి ఫుడ్ దొరికేది కాదు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇదైతే చాలా నీట్గా ఉంది, అసలు హ్యాండ్ వాష్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంది. అందుకే ఇది కూడా నేను మీకు వీడియో తీసాను అనమాట. కొన్ని ఏంటంటే రెస్టారెంట్స్ బాగానే ఉంటాయి, హ్యాండ్ వాష్ దగ్గర కూడా చిరాగ్గా ఉంటుంది అనమాట. తిన్న వెంటనే ఆ హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మన కడుపులో తిప్పేస్తుంది. ఆ పక్కనే ఇండియన్ వెస్ట్రన్ కమోడ్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. అసలు చాలా నీట్గా ఉందన్నమాట ప్రతిదీ. ఇది మనకి తిరుపతి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. తిరుమల బస్సు రూట్లో ఉంటుందన్నమాట. ఇంకొకటి వేరే రూట్లో ఉంటుంది. సో స్టార్టర్స్, డిజర్ట్స్ అండ్ లంచ్ కూడా ఇక్కడే చేసాము మేము. మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చింది, అందుకని లంచ్ కూడా ఇక్కడే చేసాము. కొన్ని స్నాక్స్ కూడా జర్నీలో తినడానికి అని చెప్పి తీసుకున్నాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ బాగుంది, అలానే ప్రైస్ కూడా హెవీగా లేదు, రీజనబుల్గా ఉందన్నమాట. సో మీరైతే ఎవరైనా అంటే తిరుగుతూ ఉంటాం కదా, ఫుడ్ కొంచెం బాగా తింటే కొంచెం మనకి వీక్నెస్ రాదు. ఏంటంటే అక్కడ ఫుడ్ నాకు ఎక్కడా కూడా సరిగా నచ్చదన్నమాట. టిఫిన్స్ కూడా ఇడ్లీ మామూలుగా రబ్బర్లా ఉంటాయి కదా అక్కడ ఇడ్లీ, ఇక్కడ అలా లేదు. ఇక్కడ నార్మల్గా మన ఏపీ వైపు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఇడ్లీ కూడా. దోశలో మష్రూమ్ దోశ స్పెషల్ అనమాట. కాకపోతే మాకు లంచ్ కంటే కూడా టిఫిన్కి ఎక్కువ ప్రైస్ అయింది. స్పెషల్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. స్పెషల్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతున్నాయి. లంచ్ అయితే పన్నీర్ బిర్యానీ అంట, దమ్ బిర్యానీ, అసలు ఎంత బాగుందంటే మీకు అది కూడా పిక్ పెడతాను. అది కూడా మీకు వీలైతే ఆ ప్రైస్ బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ కూడా మీకు పిక్స్ పెడతాను. దేనికి ఎంత అయింది అని మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇవైతే స్వీట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి. అవేవో చిన్న బౌల్లో ఇచ్చారనమాట, మట్టి బౌల్స్లో. అది కూడా బాగుంది. ఇక్కడ ఆనియన్ పకోడీ, కాజు పకోడీ అది కూడా తీసుకున్నాం మేము. ఈ జంతికలు ఏవో సంథింగ్ పిల్లలకంటూ స్నాక్స్ ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇదైతే నాకు తెలిసి 135 రూపీస్ ఎంతో ఉందన్నమాట బాక్స్ వచ్చేసి. ఇలాగా ఇదే అసలు చిన్న మట్కా బౌల్ అంటారు కదా, అందులో వేసి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. అండ్ కంపల్సరీ మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి. లంచ్కి అయితే విజిట్ చేయండి. మీల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట మీల్స్ కూడా. అండ్ బయట కూడా మనకి స్నాక్స్, సమోసాస్, చాట్స్, పానీపూరి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈవినింగే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఒక టేబుల్ పైన డిస్ప్లే చేస్తారు, ఈరోజు స్పెషల్ ఏంటి, ఈరోజు ఏముంది అని. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే గుడికి వెళ్ళినట్టే కాకుండా ఇది కూడా మనం ఫుడ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇదేం ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. నేను వెళ్ళాను, నాకు నచ్చింది, నేను మీకు పెట్టానన్నమాట. ఆ తర్వాత మేము ఇంకా కొండపైకి వెళ్ళిపోయాము. కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం దర్శనం అవన్నీ చేసుకున్నాము. అంటే ఈరోజు ఏంటంటే పిల్లలకి గుండు, ఇయర్ రింగ్స్ కుట్టించడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం మేము. ఫ్యామిలీస్ కలిసి వెళ్తేనే మనకి కొంచెం సరదాగా ఉంటుందన్నమాట. తెలిసిందే కదా, క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారంటే పిల్లలంటే మనం ఎక్కడైనా వేయించకుండా ఉండం కదా. అందుకని మా పాపతో వేయించుకున్నాను అనమాట. అక్కడ మనకి అదొక ముద్దుగా ఉంటుంది కదా, సరదాగా. అందుకని నేను మా పాప ఒకేలాంటి డ్రెస్సెస్, టాప్స్ స్టిచ్ చేయించుకున్నాం అనమాట. సో ఇక్కడ చెవులు కుట్టిస్తారు కదా, ఇది మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది. మీరు కార్లో వెళ్తే మనకి చాలా పక్కనే అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, మేము క్యాబ్ ఎక్కితే ఏం చేశారంటే చుట్టూ
చుట్టూ తిప్పి మనిషికి 100 రూపీస్ తీసుకున్నాడు చుట్టూ తిప్పి. కాకపోతే పక్కనే ఉన్నాం, వాకబుల్ డిస్టెన్స్. అలాంటి చుట్టూ తిప్పి తీసుకున్నాడు. మేము ఈరోజు కార్లో వెళ్ళినప్పుడు తెలిసింది, ఓకే ఇంత దగ్గర ఉండి మేము ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చాడా అని మాకు ఇప్పుడు అర్థమైంది. నేనైతే ఇక్కడ నార్త్ ఇండియన్ థాలీ తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది కర్రీస్ అవి. ఇది పన్నీర్ బిర్యానీ. అది చూసారు ఎగ్లా ఉంది, కానీ ఎగ్ కాదు పన్నీర్ అనమాట. అలా డిజైన్ చేశారు. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. అంటే మామూలుగా వెజ్ అనేటప్పటికి ఎవరికి అంత బిర్యానీలు అవి అంత బాగోవు కదా, ఇక్కడైతే వెజ్ అయినా కానీ చాలా బాగుంది. చూసారు మా ప్లేట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. మేము థాలీ తీసుకున్నాము, ఇంకా స్పెషల్ మీల్స్ తీసుకున్నాము, బిర్యానీ తీసుకున్నాము, ఇంకా టిఫిన్ తీసుకున్నాము, అలా మొత్తం అన్నీ తీసుకున్నాం మేము. ఇది మాత్రం ఎక్సలెంట్, అసలు పన్నీర్ బిర్యానీ మస్ట్ ట్రై అని చెప్పాలి. చాలా నచ్చింది నాకు. ఈ థాలీలో ఏంటంటే రైస్ కొంచెం ఫ్లేవర్గా ఏదో అనిపించింది. ఆ రైస్ ఒకటి నచ్చలేదు నాకు, మిగిలినవన్నీ నచ్చాయి అనమాట. ఇది మా బిల్లు, పాజ్ చేసి చూసుకోండి. ఇది లంచ్ బిల్ అనమాట. మార్నింగ్ బిల్ తీయడం మర్చిపోయాను. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట, దర్శనం అయిన నెక్స్ట్ డే అనమాట. ఇది లంచ్ చేసిన తర్వాత మేము పక్కనే కపిల్ తీర్థం ఉంటుంది. మేము ఇన్నిసార్లు తిరుపతి ప్రతి ఇయర్ వెళ్తాం. మేము ఇన్నిసార్లు వెళ్ళాం కానీ ఒక్కసారి కూడా ఇక్కడికి మాకు తెలియలేదు. మనం తిరుమల వెళ్ళడానికి లెఫ్ట్కి వెళ్తాం కదా, లోపలికి రోడ్ నుంచి లెఫ్ట్కి బస్ తిరుగుతుంది కదా, మనం రైట్కి వెళ్తే 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ అనుకుంటా, ఆ పక్కనే అనమాట ఉంది. మాకు తెలియలేదు. అసలు వాటర్లో ఫుల్గా ఆడుకున్నాం. కాకపోతే వాటర్ లోపల ముందు నది ఉంటుంది కదా, నదిలోకి దిక్కండి, ఎందుకంటే అందులో చిన్న పాములు లాంటివి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బురద పాములో ఏం పర్లేదు అంటారు, కానీ నాకు భయం, అందుకే నేను వెళ్ళలేదు. ఇది రూమ్ అనమాట. ఇదంతా మనకి రూమ్. కార్ పార్కింగ్ కూడా మనకి ఫ్రంటే ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మేము కిందే తీసుకున్నాం, పైన తీసుకోలేదు ఈసారి. ఇదైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సీ ఇన్ ది నెక్స్ట్